నమస్కారం మిత్రులారా, ఈ వీడియో మిమ్మల్ని వెతుకుతూ వచ్చింది. అందరిలాగే మీరు ఒక సాధారణ ఆత్మ అనుకుంటే అది పెద్ద పొరపాటు. ఈ ప్రపంచంలో కోట్ల మంది ఉన్నా ఈ క్షణంలో ఈ సందేశం మీ కళ్ళ ముందుకు వచ్చిందంటే మీలో ఒక అసాధారణమైన శక్తి, ఒక ప్రత్యేకమైన ఆత్మ దాగి ఉందని అర్థం. మీరు ఒక గొప్ప మార్పుకు, ఒక నూతన యాత్రకు, ఒక అద్భుతమైన జీవితానికి సిద్ధంగా ఉన్నారని విశ్వానికి బాగా తెలుసు. మీరు చాలా కాలంగా వెతుకుతున్న విజయం ఎక్కడో దూరంగా లేదు, అది మీ పక్కనే ఉంది. మీరు దాటాల్సింది కేవలం విశ్వాసమనే ఒక చిన్న అడుగు మాత్రమే. గతాన్ని పూర్తిగా వదిలేయండి. మీపై మీకున్న సందేహాలను, భయాలను, పాత గాయాలను చెరిపేయండి. విశ్వం మిమ్మల్ని వెతికి పట్టుకుంది. ఇక మిమ్మల్ని మీరు కోల్పోకండి. ఒక్క క్షణం కళ్ళు మూసుకోండి. మీ గుండె చప్పుడు వినండి. అది నిరంతరం ఒకటే మంత్రాన్ని జపిస్తోంది. సిద్ధంగా ఉండు. ఈ అద్భుతమైన జీవితానికి నీకంటే ఎక్కువ అర్హుడు ఇంకెవ్వరూ లేరు. మీరిప్పుడు మార్పు యొక్క అంచున నిలబడి ఉన్నారు. ఆ ఒక్క అడుగు వేయండి. అద్భుతాలు జరగడం ఇప్పుడే మొదలవుతుంది. మీరు ఇతరుల నుండి మీ బాధలు, మీ కలలు, మీ ఆశలు అన్నీ లోపలే దాచేసి బయట నవ్వుతూ తిరిగి ఉండవచ్చు. కానీ విశ్వం మాత్రం నిన్ను నిరంతరం చూస్తూనే ఉంది. మీరు ఒక దశలో అనుకున్నారు అంతా ముగిసిపోయిందని, ఇక ఏమీ మారదని. కానీ అదే సమయంలో దైవిక శక్తి మీకోసం ఏదో కొత్తది, అపూర్వమైనది, అద్భుతమైనది సృష్టిస్తోంది. మీరు దాదాపు వదిలేసిన ఆ కలలు, అసంపూర్తిగా అనిపించిన ఆ దీవెనలు, విరిగిన ఆ ఆశలు ఇప్పుడవన్నీ మిమ్మల్ని ఒక కొత్త యుగంలోకి, కొత్త ఉన్నత స్థాయిలోకి లాగుతున్నాయి. ఆ కొత్త యుగం ఇప్పుడే ప్రారంభమవ్వబోతోంది. విజయం అనేది యాదృచ్ఛికం కాదు, అది లోపలి నుండి, మీ ఆత్మ లోతుల నుండి, మీ ఓర్పు నుండి, మీ సమర్పణ నుండి సిద్ధమవుతోంది. ఆ బాధలో, ఆ ఒంటరితనంలో, ఆ నిశ్శబ్ద రాత్రుల్లో అక్కడ మీరు మరియు విశ్వం మాత్రమే ఉన్నారు. మీరు ఈ కష్టమైన ప్రయాణాన్ని ఎవరికీ శబ్దం చేయకుండా, ఫిర్యాదు చేయకుండా ఒంటరిగా దాటారు. ఎంతోమంది వదిలేసిన చోట మీరు కొనసాగారు. అందుకే విశ్వం మీకు ప్రత్యేకంగా ఈ సందేశం పంపింది. చాలాసార్లు మీరు ఆలోచించుంటారు, నా ఆత్మ అలసిపోయింది, బయట నవ్వుతున్నా లోపల ఏదో విరిగిపోయినట్లు అనిపిస్తోంది. ప్రతిరోజు కొత్తదాన్ని సాధించడానికి ప్రయత్నిస్తారు. కానీ రాత్రివేళలో మళ్ళీ అదే శూన్యత, అదే ఖాళీతనం, అదే నొప్పి. ఎవరికీ ఏమీ అర్థం కాదు, కానీ విశ్వానికి అంతా అర్థమవుతుంది. మీ పోరాటం, మీ మౌనం, మీ దుఃఖం, విరిగిన ఆశలు, ఎవరికీ చెప్పకుండా చేసిన ఆ హృదయపూర్వక ప్రార్థనలు అన్నీ విశ్వం గుర్తుంచుకుంది. అందుకే ఈ వీడియో మీ వద్దకొచ్చింది. మీరు విజయానికి చాలా దగ్గరగా ఉన్నారు. విశ్వం స్వయంగా ముందుకొచ్చి మీకు సంకేతాలివ్వడం ప్రారంభించింది. ఈ వీడియోను కొన్ని నెలల తరువాత మీరు వెనక్కి తిరిగి చూస్తారు. అప్పుడు మీ కళ్ళలో నీళ్లొస్తాయి. మీరు చెప్పుకుంటారు, అవును, నా కథ ఇక్కడ్నుండే మారింది. ఇదే నా టర్నింగ్ పాయింట్. విశ్వం నా పేరు పిలిచిన క్షణం. ఈ వీడియో నన్ను వెతుకుతూ వచ్చింది. ఆగకండి. ఇక ముందు చెప్పబోయే ప్రతి మాట మీ జీవిత పదాన్ని పూర్తిగా మార్చగలదు. మీ సమయం మారబోతుంది. కానీ ఒక ముఖ్యమైన షరతు ఉంది. మీరు ఇప్పుడు మీ పాత భయాలను, పాత సందేహాలను, పాత గాయాలను, పాత నొప్పులను, పాత సంబంధాలను, పాత ఓటములను పూర్తిగా వదిలేయాలి. విశ్వం మిమ్మల్ని ఖాళీ చేతులతో వదిలేయాలని అనుకోవడం లేదు. అది మీ చేతులను గట్టిగా పట్టుకుని మీతో పాటు నడుస్తుంది. మీరు మీ పట్టును సడలించినప్పుడు, ఆటంకాల నుండి బయటపడినప్పుడు, ఇప్పటివరకు మిమ్మల్ని ఆపుతూ వచ్చిన అన్ని పరిమితులను, నెగటివ్ ఆలోచనలను వదిలేసినప్పుడు, అప్పుడు నిజమైన అద్భుతాలు ప్రారంభమవుతాయి. ప్రతిసారి మీరు ఓడిపోతానని ఆలోచించినప్పుడు, ఇది నా విధిలో లేదు అని అనుకున్నప్పుడు, అదే సమయంలో విశ్వం మీకోసం ఒక అందమైన, అపూర్వమైన ప్రణాళికను రూపొందించింది. మీకు చాలా త్వరలోనే అది లభించబోతోంది. మీరు ఎప్పుడూ అడగని వాటిని కూడా విశ్వం ఇవ్వబోతోంది. ఎందుకంటే మీరు కేవలం భరించారు, అడగలేదు. విశ్వం ఇలాంటి నిజమైన హృదయాలను ఎప్పుడూ ఖాళీగా తిరిగి పంపదు. ఇప్పుడు మీ తదుపరి అధ్యాయం ప్రారంభమవ్వబోతోంది. కాబట్టి పాత పుస్తకాన్ని పూర్తిగా మూసివేయండి. ఇవి కేవలం పదాలు కాదు, ఇది శక్తి, ఇది దైవిక సందేశం, ఇది మీ ఆత్మకొచ్చిన పిలుపు. మీరు విశ్వం చేత స్వీకరించబడ్డారు. మీకు తెలియకపోవచ్చు, కానీ మీ ఆత్మకు పూర్తిగా తెలుసు. ఈ క్షణం ముందే నిర్ణయించబడింది.
మీరు ఈ వీడియోతో ఈ సమయంలో కలవడం ఇదంతా ముందే వ్రాయబడింది. కొన్నిసార్లు జీవితంలో ఏదో అకస్మాత్తుగా వచ్చినట్లు అనిపిస్తుంది. కానీ అది అకస్మాత్తు కాదు, అది నియతి. దాన్ని చూసిన తర్వాత మీకు ఏడుపు వచ్చే అవకాశం ఉంది, లేదా లోతైన శాంతి అనుభవం కలుగుతుంది. ఎందుకంటే మీ ఆత్మ ఈ సత్యాన్ని గుర్తించగలదు. మీరు పోరాటం యొక్క ఆ మలుపులో ఉన్నారు. అక్కడి నుండే విజయం ప్రారంభమవుతుంది. మీరు చాలా ఒంటరితనం నుండి వెళ్లారు. మీ భావనలు చాలాసార్లు వినబడకుండా మిగిలిపోయాయి. కానీ ప్రతి బాధ, ప్రతి కన్నీరు, ప్రతి ఒంటరి రాత్రి, ప్రతి వైఫల్యం మిమ్మల్ని ఈ అద్భుతం కోసం సిద్ధం చేసింది. అది ఇప్పుడు కేవలం కొన్ని నెలల దూరంలో ఉంది. మిమ్మల్ని విరచిన వ్యక్తులను క్షమించండి. ఒకప్పుడు చేజారిపోయిన అవకాశాలను, పాత సంబంధాలను పూర్తిగా వదిలేయండి. ఎందుకంటే ఇప్పుడు విశ్వం స్వయంగా మీ వద్దకు వస్తోంది. కొత్త అవకాశాలతో, కొత్త సంబంధాలతో, కొత్త ప్రారంభాలతో, కొత్త ఆశలతో, కొత్త విజయాలతో. ఈ వీడియో ఆ కొత్త అందమైన వరండాకు మొదటి ద్వారం. ఓటమిని మానేసి మీలో దాగి ఉన్న అపారమైన కాంతిని గుర్తించండి. ఈ సందేశం కేవలం మీకోసమే రూపొందించబడింది. మీ కళ్ళు ఆనందంతో నిండిపోతే, హృదయస్పందన వేగవంతమవుతే గుర్తుంచుకోండి, మీరు ఇప్పుడు ఆ దైవిక శక్తితో అనుసంధానమయ్యారు. అది మీ జీవితంలో అనేక అద్భుతాలను తీసుకురాబోతోంది. ఇప్పుడు మీతో మీరు ఒక పవిత్ర వాగ్దానం చేసుకోండి. నేను ఆ అందమైన జీవితాన్ని పూర్తి హృదయంతో స్వీకరిస్తాను. దానికి నేను అర్హుడిని. నన్ను నేను ఆపడం మానేస్తాను. విశ్వం తీసుకువచ్చే ప్రతి అవకాశాన్ని, ప్రతి అద్భుతాన్ని పూర్తి విశ్వాసంతో స్వీకరిస్తాను. విశ్వం పిలిచినప్పుడు ఆలస్యం జరగవచ్చు, కానీ చీకటి ఉండదు. రాబోయే కాలంలో మీకు అలాంటి సంయోగాలు, అలాంటి వ్యక్తులు, అలాంటి అవకాశాలు కనిపిస్తాయి. గతంలో ఎప్పుడూ జరగనంతటి అద్భుతాలు. మీరు చీకటిలో కూడా కాంతిని పట్టుకున్నారు కాబట్టి విశ్వం ఇప్పుడు మిమ్మల్ని ఆపే శక్తి ఎవ్వరికీ లేదు. రాబోయే నెలల్లో ఏదో ఒక అదృశ్య శక్తి మీకు ప్రతి మలుపులో, ప్రతి అడుగులో సహాయం చేస్తున్నట్లు అనిపిస్తుంది. మీరు అడగకముందే అవసరాలు తీర్చబడతాయి. మీరు ఆలోచించిన ప్రతీదీ మీ ముందు ప్రత్యక్షమవుతుంది. మిమ్మల్ని తక్కువ చేసి చూసినవారు, చిన్నగా భావించినవారు, ఇప్పుడు వారు చూస్తారు విశ్వం ఎలా మీ పక్షాన నిలబడిందో. మీలో ఒక శక్తి ఉంది. దాన్ని ప్రపంచం ఎప్పుడూ చూడలేదు, కానీ విశ్వం ఎప్పుడూ చూస్తూనే ఉంది. ఇప్పుడు ఆ శక్తిగా మారండి. మీరు జన్మించిన ఉద్దేశ్యం కోసం నిలబడండి. ఆ కలలను వాస్తవాలుగా మార్చండి. మీ దగ్గర ఏమీ లేదని అనిపించినా నిజానికి మీ దగ్గర అన్నీ ఉన్నాయి. ఎందుకంటే మీ దగ్గర విశ్వం యొక్క అనుమతి, ఆశీర్వాదం ఉంది. విశ్వాసం పెట్టిన వెంటనే ప్రతి తలుపు తెరుచుకుంటుంది. ప్రతి అవకాశం మీ వైపు వస్తుంది. ఈ వీడియో దైవిక శక్తి ద్వారా మీ వద్దకు వచ్చింది. ఇదే ఆ క్షణం. ఇక్కడి నుండి మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. అందులో మీరు కేవలం జీవించడం మాత్రమే కాదు, పూర్తిగా వికసించడం, ప్రకాశించడం జరుగుతుంది. ఇక్కడి నుండి స్క్రిప్ట్ మరింత లోతుగా పునరావృత్తి చేస్తూ, ఉదాహరణలు ఇస్తూ కొనసాగుతుంది. మీరు గతంలో ఎన్నో బాధలు భరించారు, ఎన్నో రాత్రులు కన్నీరు కార్చారు, ఎంతోమంది మిమ్మల్ని తక్కువ చేశారు. కానీ ఆ ప్రతి బాధ మీలో ఒక అమూల్యమైన బలాన్ని నింపింది. ఆ ఒంటరితనం మీ ఆత్మను మరింత బలంగా, మరింత స్పష్టంగా చేసింది. ఇప్పుడా బలం మీ జీవితాన్ని మార్చేస్తుంది. ప్రతిరోజు ఉదయం లేచి ఒక్కసారి చెప్పండి, నా సమయం వచ్చేసింది, విశ్వం నాతో ఉంది. రోజంతా సానుకూల ఆలోచనలు పెంచండి. కృతజ్ఞత జర్నల్ రాయండి. లోతైన శ్వాస తీసుకోండి. ధ్యానం చేయండి. ఈ చిన్న చిన్న అభ్యాసాలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. రాబోయే రోజుల్లో మీరు అనుభవించబోయే శాంతి, సంతోషం, విజయం గురించి ఊహించండి. ఆ ఊహలు నిజమవుతాయి. మీ కలలు వాస్తవమవుతాయి. మీరు కోరుకున్న ప్రేమ, ధనం, ఆరోగ్యం, విజయం అన్నీ మీ వైపు వస్తాయి. మీ సమయం వచ్చేసింది. సిద్ధంగా ఉండండి. విశ్వం మీతో ఉంది. మీరు ఒంటరిగా లేరు. ఇప్పుడు మీ కథ మారబోతోంది. ఇప్పుడు మీ భాగ్యోదయం ప్రారంభమవుతోంది. నమ్మండి, విశ్వసించండి, స్వీకరించండి. మీ అద్భుత జీవితం ఇప్పుడే మొదలవుతోంది.